మీరు హనుమ యొక్క జీవితంలో ఆయన మాట్లాడే తీరు చూడండి. అగ్ని పరీక్ష ఆయనకి కొన్నిసార్లు. కిష్కింధకాండలో వీళ్ళందరూ బయలుదేరారు. శరత్కాలంలో పంపించాడు సుగ్రీవుడు. 1 నెల గడువిచ్చాడు. దక్షిణ దిక్కుకు వెళ్ళిన వానరులకు అదే చెప్పాడు. 1 నెల లోపల మీరు అన్వేషణ పూర్తి చేసి సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి రావాలి. ఒకవేళ 1 నెల లోపల మీరు సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి రాలేకపోతే మీ అందరికీ శిరచ్ఛేదం చేస్తాను. అది కనిపెట్టైనా రండి, కనిపెట్టకపోయినా పర్వాలేదు, మీరు ఆ జాడ కనిపెట్టకపోయినా పర్వాలేదు, కాలం మాత్రం ప్రధానం. నెల లోపల తిరిగి వచ్చేయాలి. నెల పూర్తయిపోయిన తరువాత తిరిగి వస్తే మాత్రం శిరచ్ఛేదం అని చెప్పాడు. కాలమునకు అంత విలువ. అందరూ తిరిగి వచ్చారు. దక్షిణ దిక్కుకి వెళ్ళిన వాళ్ళు స్వయంప్రభా బిలంలోకి వెళ్ళిపోయారు. ఆ బిలంలోకి వెళ్ళిపోవడంలో వాళ్ళు దారి తప్పిపోయారు. వాళ్ళు బయటికి వచ్చిన తరువాత చూశారు, ప్రకృతి వంక చెట్లన్నీ చిగర్చి ఉన్నాయి. ఓ, వసంత ఋతువు వచ్చేసింది. వసంత ఋతువు వచ్చిందంటే శరత్కాలం అయిపోయింది, హేమంత ఋతువు అయిపోయింది, వసంత ఋతువు వచ్చేసింది. వసంత ఋతువు వచ్చేసిన తర్వాత మనం వెనక్కెడితే ఊరుకోడు, సుగ్రీవుడు శిరచ్ఛేదం చేస్తాడు. అందుకని మనం వెనక్కి వెళ్ళొద్దు. యువరాజు అంగదుడు. కానీ ఒక్కొక్కడి యొక్క ఆలోచన తీరు అలా ఉంటుంది. మట్టి ముద్ద నేల మీద పడితే అంటుకుపోతుంది అంతే, ఇంకా పైకి లేవదు. బంతి కింద పడితే పైకి లేస్తుంది. అంగదుడు అన్నాడు, సుగ్రీవుడు నాకు తండ్రి, పినతండ్రి, వాలి తండ్రి. నాకు కావాలని రాజ్యం ఇవ్వలేదు, రామచంద్రమూర్తి చెప్పాడు కాబట్టి ఇచ్చాడు యవరాజ్యం. ఎప్పటి నుంచో నా మీద కోపం ఉంది, ఎందుకంటే నేను వాలి కొడుకుని. నన్ను ఎలా చంపాలా అని చూస్తున్నాడు. అందుకే దక్షిణ దిక్కుకు పంపాడు. అందుకు పంపాడా సుగ్రీవుడు? అందుకే స్వయం ప్రభాబిలంలో ఉండిపోయాను. ఇప్పుడు మనం వెనక్కెడితే సుగ్రీవుడు మన కుత్తుకలు కత్తిరించేస్తాడు. అక్కడికెళ్ళి చచ్చిపోవడం కన్నా ఇక్కడ ప్రాయోపవేశం చేయడం మంచిది. కాబట్టి మనం ఇక్కడే మరణిద్దాం, వెనక్కి వెళ్ళొద్దు. నిష్కారణంగా సుగ్రీవుడి చేతిలో చచ్చిపోయే కన్నా ఇక్కడే చచ్చిపోదాం. కొంతమంది లోకంలో ఎలా ఉంటారంటే, ప్రభువు చెప్పాడు కాబట్టి అది వాళ్ళకి ఇష్టం ఉండనివ్వండి, ఇష్టం కాకపోనివ్వండి, ఎందుకు వచ్చిన గొడవ, ఇప్పుడు మనం ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడడం? అందుకని ఉన్న సత్యాన్ని మాట్లాడరు. కొంతమంది సత్యం మాట్లాడడానికి ధైర్యంతో బతుకుతారు, వాళ్ళు లోకానికి దార్శనికులు. కాబట్టి మిగిలిన వాళ్ళందరూ అన్నారు, అవునవును నిజమే, ఒక్క నిన్నే కాదు, అసలు వానర సైన్యంలో ముఖ్యులందరినీ కూడా, బలవంతులందరినీ కూడా దక్షిణ దిక్కుకు పంపాడు. అంటే ఏమిటి దాని అర్థం? వీళ్ళు ఎలాగో నెలలో తిరిగి రాలేరు, వీళ్ళందరినీ చంపేస్తే శత్రుశేషం పూర్తయిపోతున్నది. అందుకని ముఖ్యుల్ని పంపించాడు. మనం వెనక్కి వెళ్లకుండా ఉండడం మంచిది. కానీ చచ్చిపోకుండా బతికి ఉండడానికి మార్గం ఏం లేదా? అంటే వాళ్ళకి నిజంగా చచ్చిపోదామని ఉందా? వాళ్ళకి చచ్చిపోదామని లేదు, బతికుందామని ఉంది. మరి ఎలా సుగ్రీవుడికి తెలియకుండా ఎలా బ్రతికి ఉండాలి? అంటే అందులో అంగదుడు అన్నాడు, మనం మళ్ళీ బిలంలోకి వెళ్ళిపోదాం. ఈ బిలం ఉన్నట్టు ఎవరికీ తెలియదుగా. అక్కడ నీళ్లున్నాయి, దుంపలున్నాయి, పళ్ళున్నాయి, అవి తింటూ ఉందాం. అందరూ ఒప్పుకున్నారు, రండి వెళ్ళిపోదాం బిలంలోకి. వీళ్ళందరూ నిజంగా అంగదుడి వెంట వెళ్ళడానికి సిద్ధపడిన వాళ్ళు కారు. వీళ్ళు 2 రోజులే ఉంటారు. నిఖార్సుగా నిగ్గు తేలి కాలపరీక్షకి తట్టుకుని తన వెనక నిలబడగలిగిన వాడు, తన హృదయాన్ని అర్థం చేసుకున్నవాడెవరో కాలం జల్లెడ పట్టి తేల్చేస్తూ ఉంటుంది. హనుమ ఒక్కడే మహానుభావుడు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.